ఈ వీడియో చిన్నగా ఉంటుంది కానీ మంచి ఇన్ఫర్మేషన్తో ఉంటుంది అబ్బా. ఈ వీడియోలో మనం కామన్ మ్యాన్ సెలక్షన్ చుట్టూ ఉన్న పుకార్ల గురించి, దానిలో ఉన్న వాస్తవాల గురించి మనం డిస్కస్ చేద్దాం. అంటే మిత్స్ వర్సెస్ ట్రూత్స్, వాటి గురించి డిస్కస్ చేద్దాము. అట్నే కామన్ మ్యాన్ సెలక్షన్ ప్రాసెస్ దాదాపు అంటే ఇప్పుడు అప్లికేషన్లు అయిపోయినాయి కదా, కాల్స్ ఎవరెవరికి పోయినాయి, పోతున్నాయా లేదా అట్లాంటి, అండ్ అక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఎట్లుందనేది కూడా డిస్కస్ చేసుకుంటేనే. ఇంకొకటి, ఈ బిగ్ బాస్ మేనేజ్మెంట్ దృష్టిలో ఆల్రెడీ కొంతమందికి ఇంటర్వ్యూస్ అయిపోయినాయి, మీకు తెలుసు. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలు కూడా చెప్పిన, ఆల్రెడీ 250+ సెలబ్రిటీలు, టీవీ యాక్టర్సు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సు, రకరకాల ప్రొఫెషన్స్లో ఉన్న సింగర్స్, డాన్సర్స్ని కన్సల్ట్ అవ్వడం జరిగింది. అందులో కొంతమందికి ఇంటర్వ్యూలు కూడా అయినాయి. అందులో కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్గా 99.99% కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ ఎవరున్నారు వాళ్ళ గురించి కూడా చెప్తూ, వాళ్ళ హై ప్రిఫరెన్స్లో ఈ సీజన్లో ఎవరున్నారు అనేది డిస్కస్ చేసుకుంటూ మనం కంటిన్యూ చేద్దాం. చాలా మంచిగా ఉంటుంది వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకునే ప్రయత్నం చేయరు, నోటిఫికేషన్లు వస్తాయి. పాత వాళ్ళు ఒక లైక్ కొట్టురు, కొత్త వాళ్ళు మీకు ఎక్కడైనా నచ్చితే కనుక వీడియో లైక్ కొట్టే ప్రయత్నం చేయరు. అట్నే ఇంకో విషయం, నిన్న పెట్టిన వీడియో ఉంది కదా, మంచి ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ అది ఇన్ఫర్మేషన్ ఎక్కడ స్టార్ట్ అయింది తెలుసా? 19th మినిట్లో స్టార్ట్ అయింది. అందుకనే చాలామంది బోర్ ఫీల్ అయ్యారు. యాక్చువల్లీ ఫస్ట్ 19 మినిట్స్ అంతా కూడా ఇప్పటి వరకు ప్రీవియస్ సీజన్లు జరిగినాయి కదా, ఆ సీజన్లలో ఎసోంటి కంటెస్టెంట్లు తీసుకున్నారు, సెలక్షన్ ప్రాసెస్ ఎట్లుంది, గవర్ని మాట్లాడేసరికి కొంచెం లెంత్ అయింది. ఈ వీడియో అట్లా లెంతే ఉండదు, జల్ది దొడకూడతా. కానీ నిన్న వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. డైరెక్ట్గా మీరు ఆ వీడియో ఓపెన్ చేసి 19th మినిట్ నుంచి వెళ్ళి ఆ 10 మినిట్స్, లాస్ట్ 10 మినిట్స్ ఉంటుంది చూడు, గది చూస్తే చాలు సూపర్ అనిపిస్తుంది. అంటే ఎసోంటి కంటెస్టెంట్లు వస్తే బాగుంటుంది అని నేను బాగా రీసెర్చ్ చేసి, అనాలిసిస్ చేసి, గీ కంటెస్టెంట్ ఉంటే ఖతర్నాక్ ఉంటుంది, గీ కేటగిరీలో గీళ్ళుంటే బాగుంటుంది అని పెట్టినా. అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చూసి దాన్ని ఎంకరేజ్ చేస్తే బిగ్ బాస్ టీం కూడా, అరే సీను 65 భలే లిస్ట్ ప్రిపేర్ చేసిన గీళ్ళు భలే వనికేస్తారు కదా బిగ్ బాస్కి అని చెప్పి తీసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది కదా అనే ఉద్దేశం. చలో షురు చేద్దాం బై, లేట్ చేయకుండా ధనాదాన్ని ఫటాఫట్ ఒడగొట్టేసే ప్రయత్నం చేస్తా. రైట్, లైక్ కొట్టినావా? రైట్. ఫస్ట్ మిత్ ఏమున్నదంటే, ఫస్ట్ పుకార్ ఏమున్నదంటే, 9 మంది కామన్ మ్యాన్లు, 9 మంది సెలబ్రిటీలతోటి 18 మందితోటి షో జరగబోతుంది అని ఒక పుకారు పుట్టింది. ఈ పుకారు పుట్టించేది ఎవరో కాదు, మన సొంటోళ్ళు వాళ్ళు పుట్టిస్తూ ఉంటారు. కానీ ఇది వాస్తవం కాదు, 100% వాస్తవం కాదు. ఎందుకంటే 18 మందితోటే షో నడిపించాలని వాళ్ళు కూడా అనుకోరు. అండ్ 9 మంది కామన్ మ్యాన్స్ లోపలికి పట్టుకుని పోయినాక వాళ్ళ దగ్గర నుంచి కంటెంట్ రాక కింద మీద అయ్యారు అనుకో. అంటే ఇప్పుడు మనకు సీజన్ 2లో ఆర్జే గణేష్ కామన్ మ్యాన్గా ఎంట్రీ ఇచ్చిండు, కానీ అతను తన తరపున ఎటువంటి పర్ఫార్మెన్స్ని చూపించలేకపోయాడు. నూతన్ నాయుడుని తీసుకున్నారు, ఆయన కూడా ఎటువంటి పర్ఫార్మెన్స్ని చూపించలేకపోయాడు. అంటే కామన్ మ్యాన్గా తీసుకోగానే ఇప్పుడు ఉబ్బాగా నేను పోయి చేస్తా, నేను కామన్ మ్యాన్ని, నన్ను తీసుకోవాలి, నువ్వు బిగ్ బాస్ పోతే ఎట్లా చేస్తా తెలుసా, దుమ్ తడాకా చేస్తా అని మనం వీడియోలలో చెప్తాం. కానీ అక్కడికి పోయిన తర్వాత వాళ్ళ మధ్యలో నిలిగేటప్పుడు, అంటే మెదిలేటప్పుడు, ఆ టైంలో ఆయన ఆర్టిస్టు సినిమాలలో చూసింటాం, పోగానే సార్ మీ సినిమా చూసినా సార్, మస్తు ఇష్టం సార్ మీరంటే అని అన్నాం అనుకో, సపోర్ట్ పడిపోద్ది. లేదు కావాలని వీళ్ళతో లొల్లి పెట్టుకోవాలి కదా మనం, కామన్ మ్యాన్ అని చెప్పి వీళ్ళని అయ్యో అనొద్దు, మనం పోయి లొల్లి పెట్టుకోవాలి వెళ్తుంటే అని ఉత్తగా పోయి లొల్లి పెట్టుకున్నాం అనుకో, పిసం లెక్క చూస్తారు. కాబట్టి ఎడిదిరిగిన 2 దిక్కుల పదునైన చాకును పట్టుకొని కూర్చున్నట్టు అవుతుంది కామన్ మ్యాన్స్. అంతా పిసి అవుతారు, ఆగమాగం అవుతారు, ఏం చేయాలో అర్థం కాక కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉంటారు. అందుకే చాలా సీజన్స్లలో కామన్ మ్యాన్ అని చెప్పినా వాళ్ళు కామన్ మ్యాన్ కాదు, ఆల్రెడీ కొంత ఫేము నేమ్ ఉన్న వాళ్ళనే తీసుకున్నారు. ఎందుకంటే అడిపోయినాక ఆగమాగం కావద్దు అనే ఉద్దేశమే. లేదంటే ఓవర్ బిల్డప్లు కొట్టి బోల్తా పడద్దు, కింద మీద అయిపోవద్దు అనే ఉద్దేశంతో మినిమం గ్యారంటీ ఉన్న కామన్ మ్యాన్స్ని తీసుకొని పోయారు. సో ఇప్పుడు 9 మందిని పట్టుకొని పోయిన తర్వాత వీళ్ళంతా ఒక గ్రూప్ అయ్యి వీళ్ళంతా ఉండి వీళ్ళకి మధ్యలో పంచాయతీ ఉంటే బాగానే ఉంటుంది. కానీ ఇందులో చాలామంది ఆ లైటింగ్స్కి అలవాటు లేని వాళ్ళై, ఆ వెదర్కి అలవాటు లేని వాళ్ళై, ఆ షూటింగ్ ఎన్విరాన్మెంట్కి అంటే ఎత్తైనా షూటే కదా అబ్బా, షూటింగ్ ఎన్విరాన్మెంట్కి అలవాటు లేని వాళ్ళై సడన్గా కొత్త ప్రపంచంలోకి వచ్చినాక పిసిపిసి అయిపోయారు అనుకో, మొత్తానికి షో మీద ఎఫెక్ట్ పడుతుంది. అందుకే అంతమందిని తీసుకోరు. 9 మంది వర్సెస్ 9 మంది అనేది అంతా పుకారు మాత్రమే. ఇక్కడ అబ్జల్యూట్లీ 100%, 200% నేను చెప్పేది ఒకటే ముచ్చట. వాళ్ళు ఆల్రెడీ బీబీ అగ్ని పరీక్ష అనే షో పెడతా అని అంటున్నారు. ఆ షోకి సంబంధించిన, అంటే మీరు అవైలబుల్ అయితే అప్లై చేసిరో వాళ్ళందరూ ఇట్లకెళ్ళి ఫిల్టర్ చేసి ఆ వీడియోలన్నీ చూసి 200 మందిని తీస్తామని చెప్పారు. చాలా క్లారిటీగా వాళ్ళు మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్లో అన్నీ ఉన్నాయి. అంటే ఈ షరతులు వర్తిస్తాయి అనేది ఉంటుంది చూసిరా, ఒక కండిషన్స్లో ఉన్న మ్యాటరే అది. కంప్లీట్ మ్యాటర్ ఏంటంటే సింపుల్, మీరు
మీరు అప్లై చేయరు వీడియో, మీరు ఎందుకు బిగ్ బాస్కి వద్దాం అనుకుంటారో పెట్టిరు, అందులో మేము చూసి 200 మందిని ఫిల్టర్ చేస్తాం. 1,00,000 మంది అప్లై చేసినా 200 మందిని ఫిల్టర్ చేస్తారు. ఎందుకంటే అంతకంటే ఎక్కువ మందిని పెట్టుకొని వాళ్ళు షో నడిపించలేరు, చాలా తలకాయ నొప్పి అయిపోతుంది. 200 మంది పెద్ద సంత, ఆ పెద్ద మార్కెట్లో నిలిచినట్టు ఉంటుంది. పోయి 200 మందిలో నువ్వు ఒకరిని ఊహించుకో, చుట్టూ 200 మంది ఉన్నారు, నువ్వు ఉన్నావు మధ్యలో, ఎంతమంది అవుతారో చెప్పుర్రి. ఒక అంతమందితో ఫిల్టర్ చేయాలి. ఆ 200 మందిని సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి కాల్స్ పోతాయి. కాల్స్ పోవడం స్టార్ట్ అయింది. ఆ 200 మందిని స్క్రీనింగ్ చేసిరంటే మొత్తం అందరినీ స్క్రీన్ చేయలే, కొంతమందిని దొరకబట్టిరు. ఆ దొరకబట్టే ప్రాసెస్ ఎట్లా జరిగిందంటే, మీరు అప్లికేషన్ వేయడం స్టార్ట్ అయిన రోజు నుంచే వీటిని వెరిఫై చేసే ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఆ వెరిఫై చేస్తుంది ఎవరంటే, అక్కడ ఆల్రెడీ డిపార్ట్మెంట్లో పనిచేసే అసిస్టెంట్ డైరెక్టర్లు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న మెయిన్ హెడ్స్, అట్నే కొంతమంది ప్రత్యేక అంటే ఈ బిగ్ బాస్కి అనుబంధంగా చాలా ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఏ కంటెస్టెంట్ అయితే బాగుంటుంది అని చూసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్లు స్క్రీనింగ్ చేసుకొని గీడిగిలు బాగున్నారు అని చెప్పి తీసి వాళ్ళని హెడ్స్కి పంపిస్తారు. ఆ హెడ్స్ వెరిఫై చేసి గీడు బాగాలేడు, గీడు బాగున్నాడు, పోయి గేమ్ మంచిగా అబ్బా సూపర్ అని చెప్పి తీసుకుంటున్నాడు. అట్లా స్క్రీనింగ్ అయింది. అందులో కొంతమంది అవుతున్నారు, ఇంకా అవుతున్నాయి. లాస్ట్ మూమెంట్లో మీరు చేసిర్రు, మొన్న చేసిర్రు అనే వాళ్ళందరిది కూడా ఇంకా ఫిల్టరింగ్ అవుతుంది. ఆ ఫిల్టరింగ్ ఒకరు అంటే టైం పడుతుంది బా, వేలల్లో 1,00,000 వరకు ఉండొచ్చు అప్లికేషన్స్. వాళ్ళందరినీ ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ చేసిన తర్వాత అందులో నుంచి 200 మందిని తీయాలి. ఆల్రెడీ ఈ రోజు నుంచి కాల్స్ పోవడం స్టార్ట్ అయింది. మిస్టర్ ఎం, నేను పేరు పెడుతున్నా, మిస్టర్ ఎంకి ఈరోజు కాల్ పోయింది. నువ్వు బీబీ అగ్ని పరీక్షకి నువ్వు సెలెక్ట్ అయినావు. అతని పేరు ఎం తోటి స్టార్ట్ అవుతుంది కాబట్టి మిస్టర్ ఎం అని చెప్తానా. మిస్టర్ ఎంకి ఆల్రెడీ ఈరోజు కాల్ పోయింది, పోయి నువ్వు రెడీగా ఉండు, బీబీ అగ్ని పరీక్ష ఉన్నప్పుడు చెప్తాము, అప్పుడు వచ్చేయాలని చెప్పారు. ఓకే రైట్. అట్లా ఈరోజు మిస్టర్ ఎంతో పాటు ఇంకొక ఎమ్, లేడీ ఎమ్ ఉంది, జెంట్ ఎమ్ ఉంది, ఇంకో ఎమ్ము కూడా కాల్ పోయింది. అట్లా కొంతమంది కాల్స్ పోవడం స్టార్ట్ అయినాయి. ఓకేనా. ఈరోజు ఒక 10 మంది కాల్ చేసి ఉండొచ్చు అబ్బా, మీ లక్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. రైట్. నెక్స్ట్ ఈ సెలెక్ట్ అయిన వాళ్ళల్లో 200 మంది నుంచి అక్కడికి పోయి కాల్స్లో అండ్ వీడియో కాల్లో ఇంటర్వ్యూ లాగా చేసి అందులో నుంచి 100 మందిని తీసి, లేదు అక్కడికి పోయిన తర్వాత ఇంటర్వ్యూస్ చేసి అందులో నుంచి 100 మందిని తీసి, ఆ 200 మందిలో 100 మందిని ఇంటికి వెళ్ళగొట్టి, ఆ మిగిలిన 100 మందికి మళ్ళీ డిబేట్లు, గ్రూప్ డిస్కషన్లు, వాళ్ళకు వార్లు, అంటే డిబేటబుల్ వార్లు, అంటే నోటితోటి కొట్లాడే పంచాయతీలన్నీ పెట్టి అందులో నుంచి 40 మందిని తీస్తారు, 60 మందిని బయటకు నొక్కుతారు. ఆ 40 మందిలో నుంచి వెళ్ళి 10 లేదంటే 5 మందిని మన శివాజీ అన్న లాంటి వాళ్ళు, అట్నే అమర్దీపు, ఈ షణ్ముఖ్ జశ్వంత్ రాలే కదా, సన్నీ మచ్చ, ఇట్లా మన ప్రీవియస్ కంటెస్టెంట్స్ అందరినీ అక్కడ కూర్చుని పెట్టి ఏదో ఒక క్వశ్చనింగ్ ఆన్సరింగ్ రౌండ్, ఎంటీవీ రోడీస్ లాంటిది ఏదో ఒక గేమ్ షో, అంటే ట్రూత్ ఆర్ డేర్లు, మన్ను మశానాలు, దుబ్బా దూళ్ళు ఏదో ఒకటి చేయించి ర్యాగింగ్ లెక్క చేయించి టోటల్గా టీజింగ్ ర్యాగింగ్ అన్నీ అయిపోయిన తర్వాత అందులో నుంచి ఒక 5గురిని తీసి, ఆ 5గురి నుంచి ఒక 3గురిని తీసే ప్రయత్నం చేస్తారు. 3 మాత్రమే బిగ్ బాస్ సీజన్ 9కి వస్తారు. అంతే, 3 కంటెస్టెంట్లు. ఓకే రైట్, అయిపోయింది. అమ్మయ్య, ఫస్ట్ మిత్ క్లియర్ అయిపోయింది అనుకుంటా. ఓన్లీ 3 మెంబర్స్ని, మ్యాక్సిమం 5 మెంబర్స్ని, 3 మెంబర్స్ అబ్బా నేను చెప్తాను కదా, 3 మెంబర్స్ని తీసుకునే ఛాన్స్ ఉంటుంది. రైట్. రెండవది, కామన్ మ్యాన్ అంటే 0 ఫాలోవర్స్ ఉండాలి. అసలు అతనికి ఈ యూట్యూబ్లో అకౌంట్ ఉండొద్దు, ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ ఉండొద్దు, అసలు అతను ఎవరికి తెలవకుండా ఉండాలి. మొత్తం గుట్టుగా సంసారం నడిపించుకుంటూ కిరాణా దుకాణం నడిపించుకునేటోళ్ళు, లేదంటే ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్, లేదంటే సాఫ్ట్వేర్ వర్కర్స్, వాళ్ళు మాత్రమే కామన్ మ్యాన్. మిగతా వాళ్ళంతా కాదు. లేదంటే ఆరోగ్యశ్రీ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, గాళ్ళు మాత్రమే కామన్ మ్యాన్ అని బయట చెప్తున్నాయన్నీ కూడా ఫేక్. అది కాదు. కామన్ మ్యాన్ కేటగిరీలో ఎవరు అప్లై చేసినా వాళ్ళు కామన్ మ్యాన్సే అవుతారు. సినిమా ఫీల్డ్లో చాలామంది ఆర్టిస్టులు ఉంటారు. జబర్దస్త్లో కూడా 300 మంది ఆర్టిస్టులు ఉండేటోళ్ళు. వాళ్ళందరికీ పేరు రాలేదు. అండ్ సినిమాలలో, సీరియళ్ళల్లో వెనకాల చేసి చాలామంది ఆర్టిస్టులకు పేరు రాలేదు. మరి వాళ్ళందరూ కూడా కామన్ మ్యాన్సే. వాళ్ళందరూ సెలబ్రిటీస్ కాదు కదా, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి మినిమం యూట్యూబ్లోనూ, ఇన్స్టాగ్రామ్లోనూ అకౌంట్స్ ఉంటాయి, అందులో మినిమం ఫాలోవర్స్ ఉంటారు. అయినా కానీ వాళ్ళు కామన్ మ్యాన్ కింద అప్లై చేసుకుంటే కామన్ మ్యాన్స్ కిందే అవుతారు. కామన్ మ్యాన్ లింక్ ఓపెన్ చేసి అప్లై చేసినా, అక్కడ ఎవరున్నా, అతనికి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నా వాళ్ళు కామన్ మ్యాన్ కేటగిరీ కిందకి అప్లై చేసుకుని వస్తున్న వాళ్ళే. బిగ్ బాస్ అప్రోచ్ కాకుండా బిగ్ బాస్ని అప్రోచ్ అయిన ప్రతి వ్యక్తి కామన్ మ్యానే. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇది రెండవ మిత్ క్లియర్ చేసిన, అంటే పుకార్ని క్లియర్ చేసిన. మూడవది, సామాన్లు బాగుంటేనే సెలెక్ట్ చేసుకుంటారు, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా అనేది. అంటే అందంగా ఉండాలి, సూపర్గా ఉండాలి, అప్పుడు మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. ఇది పుకారు. వాస్తవం ఏంటంటే
క్యారెక్టర్ కావాలి వాళ్ళకి. క్యారెక్టర్ అంటే ఎట్లుండాలంటే డిఫరెంట్ క్యారెక్టర్ ఉండాలి. ఆ క్యారెక్టర్తో ఇంకొకరికి పడదు. ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ పెట్టినప్పుడు వీళ్ళు కొట్టుకొని వస్తారు, కంటెంట్ వస్తుంది, ఎంటర్టైన్మెంట్ వస్తుంది అని అనుకుంటే మాత్రమే తీసుకుంటారు. అంతే తప్ప ఫిజికల్లీ ఫిట్గా ఉన్నారు, పర్సనాలిటీ సూపర్గా ఉంది, నెక్స్ట్ లెవెల్లో ఉన్నారు, వాళ్ళ మజిల్ బాగుంది, వాళ్ళ బాడీ, వాళ్ళ హైటు, వాళ్ళ పర్సనాలిటీ, అమ్మాయిలకైతే వాళ్ళు చాలా అందంగా కనబడుతున్నారు, వాళ్ళు ఫిజికల్గా చాలా అట్రాక్టివ్గా ఉన్నారు, వాళ్ళని మాత్రమే తీసుకుంటారు అని కాదు, వాళ్ళని కూడా తీసుకుంటారు. ఇప్పుడు అంటే అన్ని రకాల ఆడియన్స్ని సాటిస్ఫై చేయాలంటే అన్ని రకాల కథ ఉండాలి, అన్ని రకాల మసాలా ఉండాలి, మాల్ మసాలా. కాబట్టి మంచి మంచి సినిమాలలో ఐటమ్ సాంగ్లు పెట్టి చావరా? ఎందుకు అంటే అన్ని రకాల హంగులు ఉంటేనే, అన్ని రకాల రసాలు ఉంటేనే రక్తి కట్టిస్తుంది ఆట అని చెప్పి అన్నీ తీసుకుంటారు. అయితే ఇక్కడ ఓన్లీ అట్రాక్టివ్ పర్సనాలిటీస్ అట్రాక్టివ్గా ఉంటే మాత్రమే తీసుకుంటారని కాదు, క్యారెక్టర్ ఖతర్నాక్ ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే ఆ 3 minutesలో తీసుకునే ఛాన్స్ ఉంది. రైట్, నెక్స్ట్ 4th ఫేక్గా జరుగుతుందిరా ఇదంతా. యాంతుతుందే, ఇది జస్ట్ పబ్లిసిటీ కోసమే. ఇక్కడ వాస్తవం ఏంటంటే ఫేక్గా జరుగుతుంది అనేది నేను కూడా స్టార్టింగ్ అనుకున్నా పోయి. ఎందుకంటే సీజన్ 2లో కామన్ మ్యాన్ అప్లికేషన్ ప్రాసెస్ జరిగింది, సీజన్ 6లో కామన్ మ్యాన్ అప్లికేషన్ ప్రాసెస్ జరిగింది. సేమ్ ఇట్లనే వెబ్సైట్ ఇచ్చిర్రు, లింక్ ఇచ్చిర్రు, కానీ అక్కడ ఎక్కడా కూడా కామన్ మ్యాన్స్ని అట్లా తీసుకోలేదు. వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్ పిలుచుకొని నువ్వేరా కామన్ మ్యాన్ పోరా అని చెప్పి నూకిరు. కామన్ మ్యాన్ కేటగిరీకి కరెక్ట్గా ఈసారి మాత్రం న్యాయం జరుగుతుంది నేనంట. ఎందుకంటే వాళ్ళు ఒక ప్రొసీజర్ పెట్టారు, వాళ్ళొక ప్రాసెస్ పెట్టారు, వాళ్ళకు 5 steps అంటే 5 levels అనే ప్రాసెస్ పెట్టారు. అండ్ దీనికి ఒక పేరు పెట్టారు, బీబీ అగ్ని పరీక్ష అని. సెలక్షన్ టీమ్ ఉంది, ఆ సెలక్షన్ టీమ్కి యాక్చువల్లీ 3.5 months మాత్రమే వాళ్ళ ఎంప్లాయీస్కి శాలరీ ఇస్తారు. అట్లాంటిది ఒక 1 month ఎక్స్ట్రా శాలరీ ఇచ్చి ఎంప్లాయీస్ని పిలుచుకొని ఆడ కూర్చుండి స్క్రీనింగ్ చేపిస్తారు, ఫిల్టరింగ్ చేపిస్తారు. నాకు తెలుసు అక్కడ లోపల కూర్చున్న వాళ్ళ కాడికి వెళ్ళి నాకు కొంతవరకు అవగాహన ఉంది. అంటే పర్సనల్ టచ్ కాదు కానీ అక్కడ ఏం జరుగుతుందో ప్రాసెస్ నాకు మన మ్యాక్సిమస్ డెక్సిమస్ మెరిడియస్ దగ్గర నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, సో దాన్ని బట్టి చూస్తే అక్కడ 2 కూర్చుండి ఫిల్టర్ చేస్తారు. రైట్. ఫేక్గా జరుగుతలేదు, ఈసారి రియల్గా జరుగుతుంది. అందుకే చాలామందికి నమ్మకం ఉంది. చాలామంది సెలబ్రిటీస్ అంటే సెలబ్రిటీస్ కాదు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, వీళ్ళందరూ కూడా అప్లై చేశారు ఈసారి. ఎందుకు అప్లై చేశారు తెలుసా? యూట్యూబర్స్ చాలామంది ఉంటారు, వాళ్ళందరూ కూడా అప్లై చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి బిగ్ బాస్ వాళ్ళు కాల్ చేయరు, వీళ్ళే వాళ్ళని అప్రోచ్ కావాలి. అప్రోచ్ అయ్యారు ఎందుకు? ఎందుకంటే నిజంగా అక్కడ ప్రాసెస్ జరుగుతుందని తెలిసిన తర్వాత నా బోటోల ద్వారా చాలా మందికి అక్కడ ప్రాసెస్ జరుగుతుంది బాయ్ అని తెలిసింది, అందుకని అప్లై చేసుకున్నారు. అర్థమైందా? రైట్. వాళ్ళంతా కామన్ మ్యాన్సే, అలాగే లక్షలలో సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు, కానీ బిగ్ బాస్ వాళ్ళని అప్రోచ్ అయితే కాదు, ఇంకా పెద్దోళ్ళని అప్రోచ్ అవుతుంది. రైట్. 5 మంచి వాళ్ళని తీసుకుంటారా, మనసంటి వాళ్ళని ఎందుకు తీసుకుంటారా? ఇది పుకార్. మంచోళ్ళని తీసుకుంటే షో నడుతుంది అంటే కాదు. సీజన్ 6లో చాలామంది మంచోళ్ళు ఉండడం వల్ల షో నడవలేకపోయింది. ఇక్కడ మంచోళ్ళు కాదు, కంటెంట్ ఇచ్చేటోళ్ళే కావాలి. బిగ్ బాస్ అనేది ఒక టీఆర్పీ గేమ్ షో. మీరు ఎన్ననే చెప్పురి, వ్యక్తిత్వ మానసిక ఉల్లాస వికాసాన్ని ఎన్ననే చెప్పురి, కానీ ఆఖరికి వస్తే రేటింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. రేటింగ్స్ లేకపోతే అది ఫ్లాప్ షో అవుతుంది, రేటింగ్స్ లేకపోతే అందరికీ పైసలు ఇవ్వడానికి కష్టమవుతుంది, రేటింగ్ లేకపోతే ఇంకా నెక్స్ట్ సీజన్ నడవదు. కాబట్టి రేటింగ్ రావాలంటే కంటెంట్ రావాలి, కంటెంట్ రావాలంటే క్యారెక్టర్స్ మధ్యలో కొట్లాట జరగాలి, పంచాయతీ జరగాలి, లొల్లి జరగాలి, ఒక ఆర్గ్యుమెంట్ జరగాలి. అప్పుడు మాత్రమే బిగ్ బాస్ అనేది కలహ భోజన ప్రియులకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే షో పోయి. కాబట్టి అది జరగాలంటే మంచి వాళ్ళని, ముద్దుగా ఉన్న వాళ్ళని, బుద్ధిమంతుల్ని, సంజానే తోని తానే అని రాము లాంటి క్యారెక్టర్ ఉంటేనే తీసుకోరు. ఆ రాము లోపల అపరిచితుడు ఉంటేనే తీసుకుంటారు. కంటెంట్ కావాలి అలాగే. అండ్ నెక్స్ట్ ఇది బాగా వస్తుంది, వినబడుతుంది. ఈసారి మొత్తం తెలుగు వాళ్ళే ఉంటారు. అబ్బా, అసలు వేరే లాంగ్వేజ్ వాళ్ళే ఉంటారు. ఎందుకంటే పోయినసారి కన్నడ వర్సెస్ తెలుగు అయింది కాబట్టి జనాలకి నచ్చకుండా పోయింది. కాబట్టి ఈసారి మొత్తం తెలుగులోనే తీసుకుంటారు. నో, ఈసారైనా ఏసారైనా ఏ లాంగ్వేజ్లో అయినా బిగ్ బాస్ అనే షోలో డిఫరెంట్ లాంగ్వేజెస్ నుంచి వచ్చి సెటిల్ అయినా ఆ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళని తీసుకుంటూ ఉంటారు. తమిళ్లో అయినా తెలుగులో అయినా ఎక్కడైనా. అండ్ పోయినసారి ఎక్కువ శాతం మంది ఆ లాంగ్వేజ్ అంటే కన్నడ లాంగ్వేజ్ నుంచి ఉన్నారు. ప్లస్ టీంలో కన్నడ మెంబర్స్ ఎక్కువ మంది ఉండడం వల్ల అసలు అంటే మనకంటే ముందే కన్నడ బిగ్ బాస్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ బిగ్ బాస్ అనేది చాలా అవుతున్న టైంలో
క్రూ అంతా కూడా అక్కడ వాళ్ళని తీసుకొచ్చి నడిపించారు. ఎందుకంటే కర్ణాటక వాళ్ళకి చాలామందికి తెలుగు వస్తుంది కాబట్టి అక్కడ నుంచి తెలుగు వచ్చిన క్రూని తీసుకొచ్చి ఇక్కడ బిగ్ బాస్ని కంటిన్యూ చేశారు. అట్లా ఇక్కడికి వచ్చి పాతుకుపోయిన వాళ్ళు హైదరాబాద్ ఎన్విరాన్మెంట్ నచ్చో, లేదంటే ఇక్కడ వాతావరణం నచ్చి నాకు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇక్కడనే దొరికో, లేదా నెక్స్ట్ జాబ్ ఇక్కడనే దొరికి కంటిన్యూ అయిన వాళ్ళు ఉన్నారు చూడరు, వాళ్ళంతా ఇక్కడనే ఉండి ఇదే బిగ్ బాస్లో కంటిన్యూ అవుతారు. కాబట్టి ఎక్కువ మంది అండ్ సీరియల్ ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీలో ఎక్కువ మంది కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ చేస్తున్న వాళ్ళు కన్నడ సీరియల్ ఆర్టిస్టులు ఎక్కువ ఉండడంతో కంప్లీట్గా కన్నడ తెలుగు అయిపోయింది. ఎందుకంటే అక్కడ టీం వాళ్ళంతా కన్నడ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అనే పాయింట్ వచ్చి కన్నడ వర్సెస్ తెలుగు అయితే. కానీ ప్రతి లాంగ్వేజ్లో కూడా వేరే లాంగ్వేజ్ నుండి వచ్చి ఇక్కడ సెటిల్ అయినా ఆ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళని తీసుకుంటుంటారు, తమిళ్లో అయినా ఎక్కడైనా. లైక్ దట్ ఇక్కడ కూడా తెలుగు వచ్చిన వాళ్ళైతే చాలు, తెలుగు వాళ్ళే అవ్వాల్సిన అవసరం లేదు అనేది బిగ్ బాస్ రూల్. ఓకే రైట్. నెక్స్ట్, ఈసారి ఒక రివ్యూవర్ పక్కా ఉండబోతున్నాడు, 100% ఒక రివ్యూవర్ ఉండబోతున్నాడు అనే పుకార్ 2-3 రోజుల నుంచి స్టార్ట్ అయింది. దీనికి ఆన్సర్ ఏంటంటే పక్కా కాదు కానీ 50% ఛాన్స్ ఉంది ఈసారి తెలుగు బిగ్ బాస్ రివ్యూవర్స్లో నుంచి ఒక రివ్యూవర్ ఉండబోతున్నాడు. 50% to 60% ఛాన్స్ ఉంది. అది క్లారిటీ వచ్చిన తర్వాత నేను మీకు రివీల్ చేస్తా ఆ పర్సన్ ఎవరు. యాక్చువల్లీ మీకు చెప్పాలంటే ఒక 3-4, సరే నేను చెప్తా తర్వాత. ఇక మనం మాట్లాడుకోబోతుంది ఈ మిత్స్ ట్రూత్స్ గురించి అయిపోయింది మొత్తం. అక్కడ ప్రాసెస్ గురించి కూడా చెప్పిన, ఆల్రెడీ కామన్ మ్యాన్స్కి కాల్స్ పోతున్నాయి అనే సంగతి కూడా చెప్పేసిన. రైట్, ఇప్పుడు బిగ్ బాస్ దృష్టిలో ఎవరిని 100%గా తీసుకునే ఛాన్స్ ఉంది. ఒకటి మీ అందరికీ తెలుసు, ఇమాన్యుయల్. చాలా వరకు అందరూ చెప్తున్నారు, అన్ని పేజెస్లో అన్ని యూట్యూబ్స్లో చెప్తున్నారు ఇమాన్యుయల్ పక్కా. ఇమాన్యుయల్ చాలా వరకు 99.99% వచ్చే ఛాన్స్ ఉంది. రెండోది డెబ్ జానీ గారు 99.99% వచ్చే ఛాన్స్ ఉంది. వీళ్ళకి ఇంటర్వ్యూస్ కూడా అయిపోయినాయి. అండ్ మూడోది రమ్య మోక్ష, అదే అలకియా సిట్టి పికిల్స్ వాళ్ళ చెల్లె, ఈమె కూడా వచ్చే ఛాన్స్ ఉన్నది. ఎందుకంటే ఈమె కూడా ఇంటర్వ్యూలు అయినాయి. అండ్ నెక్స్ట్ బిత్తిరి సత్తన్న వచ్చే ఛాన్స్ ఉంది. మా టీవీతో అసోసియేట్ అయ్యిండు, ఈ కుక్కు విత్ జాతిరత్నాల షోలో కూడా చేస్తుండు, అన్న వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అండ్ ఆ తర్వాత ఒక వెబ్ సిరీస్ యాక్టర్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా ఫుల్గా క్లారిటీ రాలేదు. 2-3 అడిగారు లాస్ట్. మనకు అప్పట్లో శీతల్ గౌతమ్ అని అడిగినట్టే ఈసారి విరాజిత అనే పర్సన్ అడిగారు. అట్లా కొంతమందిని అడిగారు. అందులో ఎవరిని తీసుకుంటారో చెప్పలేము, చూద్దాం. అండ్ నెక్స్ట్ రీతు చౌదరి అలాగే సాకేత్, వీళ్ళిద్దరు ఉన్నారు. సింగర్ సాకేత్ అన్న అండ్ రీతు చౌదరి, వీళ్ళిద్దరికీ వాళ్ళకి పర్సనల్ అప్లికేషన్స్తో వాళ్ళు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తలేరు అనేది పాయింట్. అండ్ నెక్స్ట్ నేను నిన్న మెన్షన్ చేసిన కొన్ని పేర్లు సర్క్యులేషన్లోకి వచ్చినాయి. అందులో ఒకటి జేడి చక్రవర్తి గారి పేరు, అట్నే సమీరా భరద్వాజ్ గారి పేరు బయటకు వచ్చినాయి. నాకు పర్సనల్గా నేను నిన్న చెప్పిన లిస్ట్ చూడుర్రి, మీరు అందరూ నచ్చుతారు ఖచ్చితంగా. ఎందుకంటే సమీరా భరద్వాజ్ గారు మంచి కంటెస్టెంట్ అవుతారని చెప్పి నిన్న వీడియోలో ఫస్ట్ పేరు ఆమెది చెప్పిన. సో సమీరా భరద్వాజ్ గారి పేరు వినబడుతుంది. అండ్ బిగ్ బాస్కి లాస్ట్ సీజన్ వర్క్ చేశారు కాబట్టి ఖచ్చితంగా అడుగుతారు, ఒక మాట అయినా అడుగుతారు. ఆమెకి ఇంట్రెస్ట్ ఉంటే వస్తుంది, లేదంటే లేదు. అండ్ హర్షవర్ధన్ గారిని పోయిన సీజన్ నుంచి అడుగుతున్నారు. అమృతం సీరియల్ హర్షవర్ధన్ గారు మంచి రైటర్, మంచి టాలెంటెడ్ అండ్ డైరెక్షన్ చేస్తుంటారు అండ్ యాక్టర్గా చేస్తుంటారు. చాలా చాలా మల్టీ టాలెంటెడ్ పర్సన్. రైట్. నెక్స్ట్ ప్రియాంక జైన్ వల్ల ఖచ్చితంగా శివ్ కుమార్ ఈ సీజన్లో ఉండే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత బాగా ఖచ్చితంగా ఉండబోయే ఛాన్స్ ఎవరికి ఉంది అంటే ఒక్క నిమిషం, డి రాజు, అదే డి షోకి సంబంధించిన రాజు, డాన్సర్ రాజు, విన్నర్ రాజు. ఖచ్చితంగా రాజు ఈ సీజన్లో ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అట్లనే ఈటీవీ ప్రభాకర్ గారు అండ్ కిరాక్ ఆర్పి అన్న, వర్షిణి సుందర్ రాజన్, అట్లనే ఫోక్ డాన్సర్ నాగదుర్గ, వీళ్ళు ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఓకే, వీళ్ళు ఉండే ఛాన్స్ ఎక్కువ ఉందని ఎందుకంటున్నా అంటే బిగ్ బాస్ టీం వీళ్ళని తీసుకోవాలని అనుకుంటుంది అనేది మ్యాటర్. ఓకేనా, మనం బిగ్ బాస్ పోదాం అనుకునేటంటే బిగ్ బాస్ ఎవరినైతే కావాలనుకుంటుందో వాళ్ళని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. వాళ్ళకి రెమ్యునరేషన్ కాడ కూడా కొంచెం అటు ఇటు చూసి ఓకే వీళ్ళని తీసుకుందాం ఎట్లనే చేసి అని అనుకుంటూ ఉంటుంది. ఓకేనా, అండ్ ఇది వాళ్ళ దృష్టిలో ఉన్న లిస్టు. అండ్ ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళది ఒకరి తర్వాత ఒకరిగా బయటకు వస్తూ ఉంటాయి పేర్లు. ఆ పేర్లు బయటకు వచ్చిన కొద్ది అంటే ఇప్పటి వరకు అయితే డెబ్జానీ కావచ్చు, ఇమాన్యుయల్ కావచ్చు, అట్నే బిత్తిరి సత్తన కావచ్చు, రమ్య మోక్ష కావచ్చు, బంచిక్ బబ్లు కావచ్చు, వీళ్ళంతా కూడా దాదాపు కన్ఫర్మ్ అయిపోయిన కంటెస్టెంట్స్. ఇంకా కన్ఫర్మ్ అవుతున్న కంటెస్టెంట్లు డే బై డే తెలుస్తుంది మనకి. తెలిసిన కొద్దీ నేను మీకు చెప్తా. అండ్ నిన్న పెట్టిన వీడియోలో ఖచ్చితంగా 19 minutes నుంచి చూడుర్రి. ఈ కంటెస్టెంట్లు వస్తే ఖతర్నాక్ ఉంటుంది షో.
అని చెప్పి కొంతమంది లిస్ట్ చెప్పిన, దాదాపు ఒక 24-25 మంది లిస్ట్ చెప్పిన సూపర్ ఉంటాయి. అలా పేర్లు వింటేనే మీరు వావ్ ఇసొంటోళ్ళు వస్తే ఖతర్నాక్ ఉంటుంది రా షో అని అనుకుంటారు. సో ఖచ్చితంగా ఆ వీడియో చూసే ప్రయత్నం చేయరు. ఓకేనా? ఇది వీడియో షార్ట్ అండ్ స్వీట్గానే చెప్పినాను అనుకుంటున్నా. వీడియో నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయరి, నచ్చకపోతే ఎక్కడ నచ్చలేదు అనేది కామెంట్ పెట్టుర్రి, నచ్చితే ఏం నచ్చింది అనేది కూడా కామెంట్ పెట్టే ప్రయత్నం చేయరు. ఓకేనా? ఉంటా. నేను మీ సిరిపురం శ్రీనివాస్, SC65 సైనింగ్ ఆఫ్. టాటా, బై బై, నమస్తే, షబ్బా ఖైర్. టిడింగ్.